వేట్లపాలెం దుర్ఘటనకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పెద్దాపురం ఆర్టీఓ కార్మిక శాఖ ఉన్నతాధికారి బీఎస్ఎం వలీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. హెడ్ క్వార్టర్స్ ను విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. నిర్లక్ష్యం వహించారని వీరిపై చర్యలు తీసుకుంది ఏపీ సర్కార్. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, వేట్లపాలెంలో జరిగిన ఘటనకు సంబంధించి 22 మంది అయితే మృతి చెందారు. ఈ ఘటనలో విధులు నిర్వహిస్తున్న స్థానిక డిఎస్పీ, డిప్యూటీ లేబర్ ఆఫ్ కమిషనర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ఆర్డీఓ వీరందరినీ కూడా సస్పెండ్ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు కూడా వారు చెప్పడం జరిగింది. తీసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి వేట్లపాలెం ఘటనలో రాజమహేంద్రవరం శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న వల్లిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గా కూడా వారు పూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కాకినాడ జిల్లాలోని ఈ వేట్లపాలెంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ సంబంధించి తను అక్కడున్న రికార్డుల్లో నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తారని చెప్పి సస్పెండ్ చేయడం జరుగుతుంది. అయితే రికార్డుల్లో కూడా ఈ కార్మికుల పేర్లు నమోదు చేయడంతో విఫలమయ్యారని తీవ్ర నిర్లక్ష్యం సంబంధించి జిల్లాలోని ఈ వేట్లపాలెంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ సంబంధించి రికార్డుల నిర్వహణలో కూడా వారి నిర్లక్ష్యం వహించారు సస్పెండ్ చేయడం తెలుస్తుంది. అయితే ఇటువంటి నేపథ్యాలు చూసుకుంటే ఈ పనిచేసే కార్మికులకు కూడా బీమా పథకం కింద కవర్ చేయడంలో వారి నిర్లక్ష్యం కూడా వహించారని చెప్పి నివేదిక అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి విధి నిర్వహణలో కూడా వారు నిర్లక్ష్యం అయ్యారు, అలాగే విఫలమయ్యారని చెప్పి తీసుకోవడం చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏవైతే లేబర్ సెక్రటరీ వారైతే ఈ నివేదికలు అయితే పూర్తిగా అయితే వారు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ముందస్తు అనుమతి పొందకుండా ఈ ప్రధాన కార్యాలయం నుంచి కూడా బయటికి వెళ్ళకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కార్మిక కమిషనర్ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి దీనిపై కూడా కార్మిక శాఖ కార్యదర్శిగా ఉన్న శాసగిరి బాబు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ వేట్లపాలెం ఈ ఫైర్ ఇన్సిడెంట్ సంబంధించి 22 మంది మృతి చెందిన నేపథ్యంలో అంటే అక్కడ 8 మంది పనిచేయాలి, ఎంత మంది పనిచేస్తుండగా ఒక లేబర్ కమిషనర్ గా మీరు విధులు సరిగ్గా నిర్వహించిన దానిపై అయితే ఏవైతే ప్రభుత్వం అయితే ఇటువంటి చర్యలు తీసుకున్న తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అక్కడ స్థానికంగా ఆర్డీఓ రమణిని కూడా సస్పెండ్ అయితే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వేట్లపాలెంలో జరిగిన ఘటనకు సంబంధించి 22 మంది మృతి చెందిన నేపథ్యంలో నలుగురిని ఏవైతే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సంబంధించి ఏవైతే లేబర్ కమిషనర్, ఆర్డీఓ, డిఎస్పీ వీళ్ళ నలుగురిని కూడా సస్పెండ్ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే లేబర్ కమిషనర్ గా పనిచేస్తున్న వల్లిని మరోపక్క ఆర్డీఓ రమణిని కూడా సస్పెండ్ చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఎవరైతే లేబర్ కమిషనర్ గా పనిచేస్తున్న వల్లి తన విధుల్లో కూడా నిర్లక్ష్యం వహించారని చెప్పి, అలాగే కార్మికుల రికార్డులకు సంబంధించి కవర్ చేయడంలో కూడా నిర్లక్ష్యం వహించడంతో ఇదంతా కూడా వారు పూర్తి నిర్లక్ష్యం వహించడంతో కూడా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టయితే ప్రధానంగా తెలుస్తుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఊరెళ్ళాడు